టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హిట్లతో హ్యాట్రిక్లు సొంతం చేసుకుంటున్నారు, లేదంటే హ్యాట్రిక్ వేటలో పడ్డారు. ఇంకా విచిత్రం ఏంటంటే డబుల్ హ్యాట్రిక్ విషయంలో ఎన్టీఆర్, ప్రభాస్ అయితే 4 అడుగులు ముందే ఉన్నారు. కానీ ఇంతవరకు కాలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా హిట్ బోనీ పడలేదు, పడేలా లేదు కూడా. పాన్ ఇండియా హిట్ కష్టం రా బాబు అనుకుంటుంటే 1000 కోట్ల వసూళ్లు కూడా తెలుగు హీరోలకే ఖాయమైపోతుంది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ఈ విషయంలో 1000 వాలాని పేల్చి మరోసారి అదే పని చేశారు. రెబల్ స్టార్ 2 సార్లు 1000 కోట్లు రాబట్టి మరో 3 సార్లు అలాంటి రికార్డుల కోసమే ప్రయత్నిస్తున్నాడు. ఇలా టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా లెవెల్లో సింగిల్ హ్యాట్రిక్ కాదు, డబుల్ హ్యాట్రిక్తో షాక్ ఇస్తుంటే అరవతంబీలు ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అక్కడే ఆగిపోయారు. ఇది ఎన్నడూ ఎవరూ ఊహించని మార్పు. అదెలా సాధ్యమైందో, కొత్తగా డబుల్ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ల ట్రెండ్ ఏంటో చూసేయండి. హిట్ తర్వాత హిట్ రావడమే అరుదంటే హ్యాట్రిక్ హిట్స్ ఆల్మోస్ట్ విచిత్రమే. ఇప్పుడు అంతకంటే సెన్సేషన్ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకోవడం, అది కూడా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి హ్యాట్రిక్ కిక్ ఇవ్వడం. అలాంటి రికార్డులు రీసౌండ్ చేసేలా చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా. బాహుబలి 2, సాహోతో పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత సలార్, కల్కి హిట్స్తో ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సిద్ధమయ్యాడు. ది రాజాసాబ్ కూడా హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న ఏకైక పాన్ ఇండియా కింగ్గా రికార్డు క్రియేట్ చేసినట్టే. ఈ విషయంలో తారక్, RRR, దేవరా తర్వాత వార్ 2తో హ్యాట్రిక్ కిక్ ఇచ్చేందుకు క్యూలో నిల్చున్నాడు. ఆ తర్వాత డ్రాగన్, దేవర 2తో పాటు ధూమ్ 4 కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్మోస్ట్ మరో హ్యాట్రిక్ని ముందే బుక్ చేసుకున్నాడు. ఈ విషయంలో KGF 1, 2 తర్వాత టాక్సిక్తో హ్యాట్రిక్ వేటలో యష్ ఉంటే పుష్ప 2 హిట్ గ్యారంటీ కాబట్టి తను కూడా తర్వాత త్రివిక్రమ్ మేకింగ్లో హ్యాట్రిక్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు అంటున్నారు. విచిత్రం ఏంటంటే తమిళ్లో విజయ్, సూర్య, అజిత్కే కాదు రజనీకాంత్ కూడా పాన్ ఇండియా హిట్ ఈ మధ్య పడట్లేదు. అసలు 1000 కోట్ల వసూళ్లైతే వాళ్ళకి అందని ద్రాక్షే. ఇలా 60 హీరోలు, మలయాళ వీరులు పాన్ ఇండియా కోరిక తీరక తికమక పడుతుంటే రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ కో మాత్రం పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ హిట్లు, డబుల్ హ్యాట్రిక్స్తో పాటు 1000 కోట్ల వసూళ్లను కామన్గా మార్చేస్తున్నారు.